దాన్ని పక్కన పెట్టి కన్నేపల్లి పంప్ హౌస్ను ప్రారంభం చేసి నీళ్లు తీసుకురాగలుగుతాం మళ్ళీ చెప్తా ఉన్నాం. అంత మంచి అవకాశం ఆ పద్ధతిని కేసీఆర్ ఆనాడే ఏర్పాటు చేసి పెట్టిండు. ఏం మాట్లాడిండు వెధవలు? కేసీఆర్ ఇంజనీరు. ఎస్, కేసీఆర్ ఇంజనీర్నే చెప్పిండు. కేసీఆర్ ఎప్పుడు కాళేశ్వరం సంబంధం లేదని చెప్పలే. కాళేశ్వరం నా సృష్టి అని చెప్పిండు. వాస్తవానికి సృష్టించిండు. రాత్రి పగలు దాని మీదనే పూర్తి దృష్టి పెట్టి పనిచేసిండు. పొద్దున లేచింది మొదలు ఆఫీసులోకి రాగానే మొట్టమొదటి కాళేశ్వరం చూసిండు. పడుకునేటప్పుడు చివరి నిమిషంలో కూడా కాళేశ్వరం చూసిలో పడుకున్నాడు. ఆ రకంగా 3 సంవత్సరాలు పూర్తిగా తన ఆశా శ్వాస అంతా కూడా కాళేశ్వరం అయ్యింది. ఓ గొప్ప గొప్ప టెక్నాలజీ సాధించమని చెప్పుకున్న ప్రపంచ దేశాలు అనేక దేశాలకు మించి గంత అద్భుతమైన అవకాశాన్ని తెలంగాణ రైతాంగానికి ఇచ్చిండు కేసీఆర్. కానీ ఇవాళ దాని మీద ఆధారపడ్డ అనేక మిషన్ భగీరథ పథకాలకు, మంచినీళ్ళకు సంబంధించిన మిషన్ భగీరథ పథకాలకు సంబంధించిన అనేక రకమైన రిజర్వాయర్లు ఉన్నాయి. వాటి సోయి కూడా లేకుండా ఇవాళ మంచినీళ్ళను కూడా అందియలేని దుస్థితిలో ఉన్నారు. హైదరాబాద్ ప్రజలు ఇవాళ కొత్త తరం ప్రజలు, అది పల్లెటూర్లలో, తెలంగాణ గ్రామాలలో కావచ్చు, పట్టణాలలో కావచ్చు, హైదరాబాద్తో సహా కొత్త తరం పిల్లలకి మంచినీళ్ళు రావు అనే సంగతే తెలియదు. కరెంటు పోదు, మంచినీళ్ళు రావు అనే మాట లేదు. కానీ ఇవాళ సిగ్గు ఎగ్గు లేకుండా హైదరాబాద్లో కూడా మంచినీళ్ళు కాపాడుకోండి, నీళ్ళు ఇవ్వలేమని చెప్పుకుంటున్న సిగ్గు తప్పిన ప్రభుత్వం. నీళ్ళు సేవ్ చేసుకోండి. మళ్ళా పూర్వకాలంలో కేసీఆర్ రాకముందు డ్రమ్ములు, బకెట్లు, బిందెలు, చెంబులు, ఆఖరి గ్లాసులలో కూడా నీళ్ళు ఎట్టయితే నింపి దాచిపెట్టుకున్నారో హైదరాబాద్ ప్రజలు, పట్టణ ప్రజలు మీ అందరికీ మళ్ళీ పాత జ్ఞాపకాలు వస్తున్నాయి. పల్లెలతో సహా పల్లెల్లో మరి బోరుబావుల దగ్గరికి కిలోమీటర్ల కొద్ది నడిచిపోయి గంటల తరబడి కరెంటు కొరకు ఎట్లా వెయిట్ చేసి నీళ్ళు తెచ్చుకోరు ఆనాడు బిందెడు మంచినీళ్ళు. ఇవాళ మళ్ళీ తెలంగాణ ప్రజలకు ఆ విషయాన్ని గుర్తు చేస్తున్నారు. నీళ్ళు దాచిపెట్టుకోండి. మళ్ళీ ట్యాంకర్ల దందా మొదలైంది. హైదరాబాద్తో సహా పట్టణాలు, పల్లెలను తేడా లేకుండా మళ్ళీ ట్యాంకర్ల దందా మొదలైంది. సిగ్గుండాలి ప్రభుత్వానికి. ఇంతింత పొడుగు మాటలు మాట్లాడుతున్నాడు ఒకడొకడు. అవే బూతులు, అవే చెత్తవాగుడు. ముఖ్యమంత్రి 2.5 ఏళ్ళైనా ఇంకా నేర్చుకోలే. పరిపాలన అంటే ఏందో తెలియదు. ప్రజల పట్ల సోయి లేదు. కొత్తవి సృష్టించలేవు, కొత్తవి తేలేవు. నీతో కాదు, నీకు ఆ జ్ఞానం లేదు. కానీ కనీసం కేసీఆర్ ఇచ్చిపోయినాయి అయినా కొనసాగించవచ్చు కదా. తెలంగాణ 60 ఏళ్ళు దేని కొరకైతే గోసపడ్డదో, ఏ మంచినీళ్ళు, ఏ కరెంటు, ఏ సాగునీళ్ళ కొరకైతే ఇబ్బంది పడ్డదో, తాగునీళ్ళు, సాగునీళ్ళు, విద్యుత్ శక్తి కొరకైతే ఇబ్బంది పడ్డదో, ఆ 3 సమస్యల్ని పరిష్కారం చేసిపోయింది కదా కేసీఆర్. మంచిగా కట్టిన ఇల్లు పెట్టిన పోయి నీకు అప్పచెప్పిండు కదా. ఒక్క దాంట్లోనంటే ఒక దాంట్లో వాగినవు చెత్తవాగుడు అంటే కేసులు, జైళ్ళు, నీకు అనుభవం ఉన్న పనులు. ఇక మూసుకో, ఇప్పటికైనా అన్నీ మూసుకొని వెంటనే ఆ కాళేశ్వరం పంపుల్ని ప్రారంభం చేసే ప్రయత్నం చేయి. ఒక్క డీజీ కన్నేపల్లిలోని ఒక డీజీకి నిమికంచెలు చెప్తే చాలు, ఇవాళ ఆన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కన్నేపల్లి పంప్ హౌజులు
కేసీఆర్ కట్టేటప్పుడే చెప్పిండు. నడెండకాలంలో ఏప్రిల్ మే నెలల్లో కూడా ప్రాణహిత ఆ పేరే పెట్టింది, అద్భుతమైన పేరు పెట్టిండ్రు దానికి. ప్రాణహిత ఎప్పటికీ నీళ్ళు ఇస్తుంది. గోదావరి ప్రాణహిత కలవడం కంటే ముందు పై ప్రాంతం ఎండిపోతుంది. సంవత్సరానికి 6 నెలలు ఎండిపోయి ఉంటుంది. ప్రాణహిత కలిసిన తర్వాతనే గోదావరి జీవనది అవుతుంది. అందుకే దానికి అక్కడనే మనం ఒడిసిపట్టుకోవాలి అని చెప్పి మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ కట్టింది, కానీ కన్నెపల్లి పంప్ హౌస్ పెట్టింది. కానీ ప్రాణహిత వచ్చి ఎదురుగా కలిసే చోట, గోదావరి కలిసే చోట ప్రాణహితకి ఎదురుగా పెట్టినాడు. ఆ దారాన్ని చక్కగా తీసుకొచ్చుకొని కన్నెపల్లి నుంచి లేపుకోవాలి నీళ్ళు అని. ఈ జ్ఞానం నీకు రాదు, 100 జనంలో ఎత్తినా. ఇక రైతులను ప్రేమిస్తే, తెలంగాణ భూముల్ని ప్రేమిస్తే వచ్చే ఆలోచన అది. నీలాంటి మూర్ఖులకు భూమి కనపడంగానే దానికి 4 రాళ్ళు బాతి గీతలు కొట్టి 10 రూపాయలకు ఎక్కువ కమ్మక దొబ్బే బేరగాన్లకి ఉండదు ఈ జ్ఞానం. అది రావాలంటే భూమిని ప్రేమించాలి, రైతును ప్రేమించాలి, వ్యవసాయాన్ని ప్రేమించాలి. తెలంగాణ తేవడానికి ఎంత తపన పడ్డాడో అంతకు మించి తెలంగాణ భూమి ప్రతి ఇంచును సస్యశ్యామలు చేయడానికి అంతకు మించిన భగీరథ ప్రయత్నం చేసిండు కేసీఆర్. అందుకే సాధ్యమైంది. అది సాధ్యం చేసి చూపించిండు. తెలంగాణలో కేవలం ఒక మహబూబ్నగర్ జిల్లా, నల్గొండ జిల్లాకు సంబంధించి ఒక దేవరకొండ, మున్గోడు తాలూకాలకు తప్ప మిగతా మొత్తం తెలంగాణను గోదావరి నీళ్ళతో తడబడానికి కావాల్సిన పద్ధతిలో నిర్మాణం చేసిండ్రు ఆ ప్రాజెక్టుని. చేసి చూపించిండ్రు. ఇవాళ మా ఆలేరు భువనగిరిలో కూడా మొదలైన నీళ్లు, గోదావరి నీళ్లు, కాళేశ్వరం నీళ్ళే. కాళేశ్వరంలో భాగంగా ప్రారంభం చేసిన పంపులతో వచ్చిన నీళ్ళే. దాంట్లో భాగంగా కట్టిన మల్లన్న సాగర్ నుంచి వచ్చిన నీళ్ళే. మూసి మురికి పీడ కూడా వదిలించాలని పిల్లాయపల్లి కాలువ కావచ్చు, ఉపనదిగాని కాలువ కావచ్చు, ధర్మారెడ్డి కాలువ కావచ్చు, ఆ కాలువల ద్వారా కూడా మూసి నీళ్ళతో అవసరం లేకుండా గోదావరి నీళ్ళు ఇచ్చే ఆ ప్రాంతంలో కూడా పంటలు మంచి పంటలు పండించాలని చెప్పి మూసిని క్లీన్ చేయడానికి బ్రహ్మాండంగా కొండపోచమ్మ నుంచి నీళ్ళు తీసుకొచ్చి గండిపేటలో, ఉస్మాన్ సాగర్లో, హిమాయత్ సాగర్లో కలపడానికి ఆనాటి ప్రణాళికలు చేసిండు. ఇంత అద్భుతమైన ప్రాజెక్టు నిర్మాణం చేసి ఒక అద్భుతమైన సస్యశ్యామల తెలంగాణని సృష్టిస్తే మీ దుర్మార్గమైన, మీ మూర్ఖపు ఆలోచనలతోని కేవలం శత్రువులకు పనికొచ్చే పద్ధతుల్లో మనను ముంచిన వాళ్ళు, ఇంకా మన నీళ్ళను కొల్లగొట్టాలనుకుంటున్న వాళ్ళు, వాళ్ళకు అనుకూలమైన మీడియా వాళ్ళు, ఆ నాయకులు సృష్టించిన దాంట్లో పడి నీ కేవలం నీ పదవి కొరకు, నీ తుచ్చమైన పదవి కొరకు తెలంగాణ రైతాంగానికి ఇంత ద్రోహం చేసి వరుసగా 3 ఎండాకాలాల్ని, యాసంగిల్ని పొలాలు ఎండబెట్టి కేసీఆర్ను బదనాం చేయాలని చేసిన నీ నిర్వాకం ఇవాళ బయటపడిపోయింది. పూర్తిగా శుద్ధ అబద్ధమని తేలిపోయింది. కేసీఆర్ కడిగిన ముత్యంలాగా, ఒక మల్లెపూలాగా మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం వాళ్ళ ప్రజల ముందు నిలబడ్డది. ఇప్పటికైనా ఈ ప్రదేశ్ కాంగ్రెస్ ఘోషను
ఏదైతే చెత్త బుట్టలు పడేసిందో హైకోర్టు, తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పి, తెలంగాణ రైతాంగానికి క్షమాపణ చెప్పి ఇవాళ ప్రారంభం చేయి. కన్నెపల్లి బ్రహ్మాండంగా ఉన్నాయి, సుందిళ్ళ మంచిగానే ఉంది, అన్నారం మంచిగానే ఉంది, వస్తాయి నీళ్లు. ఎల్లంపల్లికి కూడా వస్తాయి, అక్కడి నుంచి మిడ్మానేర్ నింపొచ్చు, ఇంకా మల్లన్న సాగర్ను నింపొచ్చు, ఆ నుంచి వెళ్ళి మాలేరు భువనగిరి దాకా దేవచ్చు. వానాకాలం ఈ సంవత్సరం కాలం కొంత కింది మీద అవుతుందన్న వార్తలు వస్తూ ఉన్నాయి. ఓవైపు వాతావరణ శాస్త్రజ్ఞులు చెప్తా ఉన్నారు కేసీఆర్ కట్టిందే దీని కొరకు, ఈ ఎండాకాలం కొరకు ఎటువంటి పరిస్థితులు వస్తాయని. సో వెంటనే తెచ్చి నీళ్ళు నింపిపెట్టు, ఎటువంటి కరువు వచ్చినా దాన్ని ధీటుగా ఎదుర్కొనే శక్తి కేవలం కాళేశ్వరంకే ఉంది. కాబట్టి వెంటనే నువ్వు రైతాంగానికి క్షమాపణ చెప్పి, తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పి, కేసీఆర్కి కూడా క్షమాపణ చెప్పి దాన్ని ప్రారంభించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాం. మేమేం సంబరాలు ఏం చేస్తలేము, ప్రజల తరఫున డిమాండ్ చేస్తున్నాం, తెలంగాణ రైతాంగం తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని వెంటనే కన్నేపల్లి పంప్ హౌజులు ప్రారంభించి రాబోయే వర్షాకాలానికి కూడా కావలసిన నీళ్లను కూడా నిల్వ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి వెంటనే ఆ పని చేయమని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక ఈ నివేదికలు ఇవి మొన్న ఎన్డీఎస్ఏనే మొట్టకాయ ఇచ్చింది, ఈ పని ఇన్నేళ్ళు ఆపుతారా, వెంటనే ప్రారంభించండి అని చెప్పి అది కూడా చెప్తాం కొట్టిపోయింది మొన్న వచ్చి ఎన్డీఎస్ఏ కూడా. ఇంకేం కావాలి? అదే ఎన్డీఎస్ఏ మాట్లాడిపోయింది అంత మిత్ర మీడియాలో రిపోర్ట్ చేసిరు కదా, చెప్తాం కొట్టింది ఎన్డీఎస్ఏ, ఈ చిన్న పనికి ఎందుకు ఆలస్యం చేసిండ్రు అని. వాస్తవానికి చేయాలని చిత్తశుద్ధి ఉంటే నిమిషం కూడా అవసరం లేదు. నేను మళ్ళీ చెప్తున్నా, నీవు కన్నెపల్లి దగ్గర ఉన్న ఒక్క డీఈకి ఫోన్ చేసి చెప్తే చాలు, పంపులు ఆన్ చేస్తే పోయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇంకా కూడా ప్రాణహితంచి నీళ్ళు వస్తూనే ఉన్నాయి. కొంత మేము చేసి చూపిస్తాము అని చెప్తున్నాం. ఇవ్వాలి కూడా మళ్ళీ టీఆర్ఎస్ పార్టీకి అప్పచెప్తే, కేసీఆర్కి అప్పచెప్తే రేపే పోయి ప్రారంభం చేస్తాం. మేము మళ్ళీ ఛాలెంజ్ చేస్తున్నాం, గా పని చేయమని చెప్తున్నాం మేము. ఈ చెత్తబాగుడు అన్నీ వాగినాయి. నీ చెత్తబాగుడు అంతా కాదని చెంపమించిలో పడ్డది కదా, పూసుకోండి నోరు అని. ఇంకెందుకు వాగుతున్నారు? ఆయన ఎవరు? బండి సంజయ్ వేరు, రేవంత్ రెడ్డి వేరు అని అనుకున్నారా మీరు? ఎప్పుడైనా ఒకే తీరు గొంతులు కదా, ఇవాళనే కాదు. వారు పిసిసి ప్రెసిడెంట్, వీరు బీజేపీ ప్రెసిడెంట్ ఉన్న కాలం నుంచి వెళ్ళి చూసినాం మనం. కేసీఆర్ తిట్టడంలో ఇద్దరిది ఒకటే గొంతు. ఈయన